రాష్ట్రంలో మీరు మాట్లాడినటువంటి బూతులు, మీరు మాట్లాడినటువంటి పదజాలంతో నాకు తెలిసి ఎవరు కూడా మాట్లాడలేదు, ఎవరు కూడా మాట్లాడబోరు. ఇప్పుడు రోల్ మోడల్గా ఒక స్కూల్ విషయానికి చూసుకుంటే స్కూల్లో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ కావచ్చు, లేకపోతే ఉపాధ్యాయులు కావచ్చు, వాళ్ళు ఏ విధంగా వ్యవహరిస్తే, ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బూతులతో మాట్లాడితే, వాళ్ళు సభ్యత సంస్కారం లేకుండా ఉంటే ఖచ్చితంగా అక్కడ చదువుకుంటున్నటువంటి పిల్లలు కూడా అదే వైఖరిలో ఉండే అవకాశం ఉంటుంది. ఈవెందో ఇంట్లో ఉన్నటువంటి ఒక గార్డియన్, ఇంటి పెద్ద తండ్రో తల్లో, లేకపోతే పెద్ద అన్ననో, లేకపోతే పెద్ద అక్కనో, ఎవరో ఒకరు వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి లండు భాషలా మాట్లాడితే ఇంట్లో ఉన్నటువంటి చిన్నవాళ్ళు కూడా నేర్చుకునే అవకాశం ఉంటుంది. మీరు స్వయానా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు, మీరు మాట్లాడేటటువంటి పదజాలాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎందుకు నేర్చుకోరు? అటువంటి సందర్భాలలో మాలాంటి జర్నలిస్టులు పోయి వాళ్ళకి మైక్ పెడితే ఎందుకు వాళ్ళు మాట్లాడరు? దాంట్లో తప్పేమున్నది అని అన్నది నా ప్రశ్న.